ఖనిజాల అన్వేషణ తవ్వకాల్లో మెరుగైన ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యుత్ అత్యధికంగా బొగ్గు ఆధారితంగా ఉత్పత్తి అవుతుందని, విద్యుత్ కోతలేని పరిస్థితి ఉండాలంటే దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. ఢిల్లీలోని మంత్రి ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయం నుంచి ఐటీ వరకు ప్రతి రంగంలో ప్రతి ఒక్కరి జీవితం విద్యుత్తో పెనవేసుకుని ఉందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతామని తెలిపారు కిషన్ రెడ్డి. బొగ్గు అండ్ గనులు ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారపూర్వకంగా ఈ బాధ్యతలు ఈరోజు చేపట్టాను. దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ కానీ, డొమెస్టిక్ కానీ, ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూసాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది. సీజన్లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతూ ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్తు ట్రాన్స్పోర్టు ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.